ఇది పప్పు సోరకాయ మామిడికాయ పప్పు అండి. నేను చేసే విధానం మీకు చూపిస్తున్నా. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. కందిపప్పు కింద వద్ద నిండా పోసినండి. ఒక గ్లాసు మామిడికాయలు సగం కోసిన చెక్కు తీసి మిరపకాయలు నేనైతే ఇవి కారం ఎక్కువనే ఉన్నాయి. సన్నగాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నా. సోరకాయ సగం కోసుకొని వేసినండి. ఎల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ కావాల్సిన వస్తువులండి. కొంచెం ముక్కలన్నీ మెత్తగా ఉడతాయి కదా, కొంచెం ఉడికినాక ముక్కలన్నీ వేసి విజిల్ పెడతాండి. కొంచెం నూనె పసుపు వేసి ఉడకబెడుతున్నా. సగం ఉడికిందండి కందిపప్పు. అన్ని ముక్కలు వేసిన, మామిడికాయ ముక్కలు సోరకాయ ముక్కలు వేసిన. ఇవి మిరపకాయలు కొంచెం నలుగ దంచి వేస్తానండి. ఉప్పు ఎల్లిపాయలు నలుగ దంచి వేస్తానండి. ఈ మిరపకాయలు చిన్న అట్లా వేసుకోవచ్చు కదా, అవి ముక్కలు ఇవి మిరపకాయలు బాగుండదండి, తీసేస్తారు. అందుకే నలుగ దంచి ముక్క సోరకాయ మామిడికాయ ఉంది కదా, చట్నీ చేస్తాండి పచ్చిమిరపకాయలతోటి. ఇది బాగుంటుంది. నలుగ దంచినండి. కారం వేస్తాను. ఇవన్నీ కలగలిపి ఒక్క విజిల్ పెడతాండి. ఇలా రుచి ఉంటుందండి. పప్పు మామిడికాయ పప్పు వేసుకోకుండా ఇట్లా ముక్కలు వేసుకొని మామిడికాయ వేస్తే టేస్ట్ వస్తుంది. ఒక్క విజిల్ పెడతాండి. పప్పు మెత్తగా అవుతుంది, ముక్కలు మెత్తగా అవుతాయని కొంచెం పప్పు సగం ఉడికినాక ముక్కలు పెట్టుకుంటే బాగుంటుందండి. విజిల్ వచ్చే ముందర స్టవ్ ఆఫ్ చేస్తున్నాండి. అది ఆవిరికి ముక్కలు ఉడుకుతాయి. నూనె ఆవాలు జీలకర్ర ఎల్లిపాయలు వేసినండి. కాయలు కరివేపాకు వేసి మిరపకాయలు కరివేపాకు పసుపు రెండు స్టవ్ ఆఫ్ చేస్తున్నా. మిరపకాయలు కరివేపాకు పసుపు సగం సోరకాయ సగం మామిడికాయ చట్నీ నిమ్మకాయలండి వేసుకోండి. ఇవైతే కారం ఉన్నాయి మంచిగానే. ఇవన్నీ వేసి కొంచెం పసుపు వేసి నూనె వేసి ఉమ్మగిలో పెట్టి ఇది సోరకాయ చట్నీ, సోరకాయ మామిడికాయ కలిపి చట్నీ వేసుకోవచ్చు. ఇది మామిడికాయ సీజన్ కదండి, మామిడికాయతో చేస్తున్నాను. నూనె కొంచెం పసుపు వేసి ఉమ్మగిలుతాండి. తర్వాత మిరపకాయలు వేస్తా, ఉప్పు వేసుకుంటా. చట్నీలకు జీలకర్ర మెంతుల పొడి ఎల్లిపాయలండి, ఉప్పు కలగలుపుకొని ఇవన్నీ మిక్సీ పడతా. మెత్తగా పట్టవద్దండి. పసుపు వేసి కలగలిపిన మూత పెడితే బాగుంటుందండి. ఏం సిగినే సిమ్ములో ఉడికితే మంచిగా ఉంటుంది. ఊరికే మెత్త ఉడికినాయి చూడండి. ఇంకా విజిల్ పెడితే గంధం అయితే చేసినండి. నేను చేసే విధానం మీకు చూపిస్తున్నా. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. సోరకాయ మామిడికాయ పప్పు కందిపప్పు రెడీ. ఉమ్మగిలినాక మిక్సీ పట్టుకొని పోపు పెట్టుకోవడం అండి. చట్నీ తోటి పచ్చడి పప్పు రెడీ అండి. చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి.